హలో ఎవరీవన్, దిస్ ఈస్ స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు స్వప్నిక టాకీస్. ఫిల్మ్ ఇండస్ట్రీలో సుమారు సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న నటి ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు రమ్యకృష్ణ. సో ఇప్పుడు రమ్యకృష్ణ గురించి ఒక వార్త అయితే వైరల్ అవుతోంది. సో రమ్యకృష్ణ ఎన్నో చిత్రాల్లో అద్భుతంగా రాణించి తనకే ఈ క్యారెక్టర్ సెట్ అవుతుంది అనే విధంగా ఎన్నో సినిమాల్లో మనల్ని అలరించింది. ఇప్పటికీ నరసింహ కావచ్చు, నీలాంబరి మూవీస్, ఇలాంటివి ఎన్నో మూవీస్ మనకు గుర్తుంటాయి. అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే గ్లామరస్ రోల్స్ ఏదైనా అంటే ఫస్ట్ గుర్తొచ్చేది అప్పట్లో రమ్యకృష్ణ మాత్రమే. అలా ఆ సినిమాల్లో అప్పట్లో ఒక ఊపు ఊపేసింది. ఆ తర్వాత మళ్ళీ బాహుబలి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించింది రమ్యకృష్ణ. అయితే ఇప్పుడు రమ్యకృష్ణ గురించి ఒక కోలీవుడ్ దర్శకుడు గురించి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. అతనే కేఎస్ రవికుమార్. రమ్యకృష్ణకి కేఎస్ రవికుమార్కి మధ్య ఒక ఎఫ్ఐఆర్ నడిచింది అనేది తన వ్యక్తిగత విషయం అయినప్పటికీ ఇది హాట్ టాపిక్గా మారింది. రమ్యకృష్ణ, కేఎస్ రవికుమార్ చాలా సినిమాల్లో కలిసి పనిచేశారు. 1999లో రమ్యకృష్ణ పడేయప్ప, పాటాలి అనే చిత్రాల్లో ఈ దర్శకుడితో కలిసి పనిచేసింది. ఈ చిత్రాలతో రమ్యకృష్ణకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. 2002లో పంచతంత్ర చిత్రంలో రవికుమార్ రమ్యకృష్ణను ఒక విభిన్నమైన పాత్రలో చూపించారు. సో ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య సన్నిహితం ఎక్కువగా ఉండింది. ఆ తర్వాత ఇది ప్రేమగా మారింది. ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు, డేటింగ్ చేశారు. ఈ డేటింగ్ కారణంగా రమ్యకృష్ణ గర్భవతి అయింది. అయితే మామూలుగా గర్భవతి అయింటే పెద్ద ప్రాబ్లం ఉండదు పెళ్లి చేసుకునే వాళ్ళు. కానీ అప్పటికే రవికుమార్కి పెళ్ళయింది, పిల్లలున్నారు. దానివల్ల రమ్యకృష్ణ ఏం చేయలేని పరిస్థితి వచ్చింది. అయితే పెళ్ళి అయ్యిందని తెలిసి కూడా రమ్యకృష్ణ ప్రేమలో పడటం, గర్భవతి అవ్వటం నిజంగానే ఒక బాధాకరం. ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. అయితే రమ్యకృష్ణ ఇలా గర్భవతి అయిందని, తన భర్తతో రిలేషన్షిప్లో ఉందని తెలుసుకున్న రవికుమార్ భార్య రమ్యకృష్ణను బెదిరించింది. ఈ బంధాన్ని తెంచేసుకోవాలి అని చెప్పింది. ఆ తర్వాత ఇది ప్రేమ వరకే ఉండింటే, ఈ ప్రేమ వ్యవహారమే అయ్యింటే పెద్దగా ఎవరు పట్టించుకొని ఉండరు. కానీ రమ్యకృష్ణ గర్భవతి అవడంతో ఈ వార్త ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతున్న పరిస్థితి. అయితే రమ్యకృష్ణని అబార్షన్ చేయించుకోవాలి అని చెప్పి డైరెక్టర్ కూడా ఒత్తిడి చేయడంతో ఇంకా చేసేదేమీ లేక తను ఏకంగా 75 లక్షల రూపాయలు అబార్షన్ చేయించుకోవడానికి రమ్యకృష్ణ డిమాండ్ చేసింది. సో తను డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత అబార్షన్ అయిపోయింది. సో ఆ తర్వాత వీళ్ళిద్దరి బంధం కూడా తెగిపోయిందనే చెప్పాలి. సో ఆ తర్వాత రమ్యకృష్ణ, రవికుమార్ మధ్య సంబంధం, గర్భం రావడం, అబార్షన్ జరగటం ఇవన్నీ కూడా కొన్ని నెలల్లోనే అలా అయిపోయాయి. సో ఆ తర్వాత రమ్యకృష్ణ 2003లో తెలుగు సినిమా డైరెక్టర్ అయిన కృష్ణవంశీని జూన్ 12వ తేదీన వివాహం చేసుకున్నారు. సో ఆ తర్వాత పెళ్ళైన కొద్ది రోజులకే రమ్యకృష్ణకు ఒక బిడ్డ కూడా జన్మించారు. ఆ అబ్బాయి పేరే రిత్విక్ కృష్ణ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. అయితే రమ్యకృష్ణ ఒక గొప్ప నటి, మనందరికీ తెలిసిందే. అలాగే వ్యక్తిగతంగా కూడా ఇంటిని అలాగే కెరియర్ని రెండింటిని సమవుజ్జిగా తను కాపాడుకుంటూ వస్తుంది. కానీ ప్రతి ఒక్కరు తప్పులు చేస్తూ ఉంటారు. రమ్యకృష్ణ కూడా అలా ప్రేమలో మోసపోయి గర్భవతి అయి అబార్షన్ చేయించుకునే పరిస్థితి వరకు వచ్చింది. సో ఇప్పుడున్న యువత కూడా ప్రేమించండి, కానీ అది తప్పుదారిలో వెళ్లకుండా చూసుకోండి. ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోండి. అప్పుడు మీరు బాగుంటారు, మీ కుటుంబాలు కూడా బాగుంటాయి. ఇలా గర్భవతి అవ్వడం, అబార్షన్ల వరకు అయితే నేటి యువత అస్సలు వెళ్ళకండి. దట్స్ ఇట్.